హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం షుడ్ హ్యావ్ గురించి తెలుసుకోబోతున్నాం. షుడ్ హ్యావ్ని ఎప్పుడు ఉపయోగిస్తాము అంటే, గతంలో చేసి ఉండాల్సిన పనిని చేయనట్లయితే ఆ పనిని చేసి ఉండాల్సింది లేదా చేస్తే బాగుండేది అని చెప్పే సందర్భంలో మనం షుడ్ హ్యావ్ని ఉపయోగిస్తాము. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. షుడ్ హ్యావ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే, సబ్జెక్టు ప్లస్ షుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్టు షుడ్ హ్యావ్ ప్లస్ వర్బ్ వచ్చేసి V3 ప్లస్ ఆబ్జెక్ట్. షుడ్ హ్యావ్ అంటే తెలుగులో చేసి ఉండాల్సింది అని అర్థం. ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్, నేను అతడిని అడిగి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ వాచ్డ్ దట్ వీడియో, మనం ఆ వీడియో చూసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ లర్న్డ్ ఇంగ్లీష్ దెన్, నీవు అప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుండేది. దే షుడ్ హ్యావ్ గాన్ టు కర్నూల్ ఎస్టర్డే, వారు నిన్న కర్నూలు వెళ్ళుంటే బాగుండేది. హీ షుడ్ హ్యావ్ మ్యారీడ్ హర్, అతడు ఆమెను వివాహం చేసుకుని ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ గాన్ టు స్కూల్, ఆమె స్కూల్కు వెళ్ళి ఉండాల్సింది. షుడ్ హ్యావ్ అంటే తెలుగులో చేసి ఉండాల్సింది అని అర్థం. ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్, నేను అతడిని అడిగి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ వాచ్డ్ దట్ వీడియో, మనం ఆ వీడియో చూసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ లర్న్డ్ ఇంగ్లీష్ దెన్, నీవు అప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటే బాగుండేది. దే షుడ్ హ్యావ్ గాన్ టు కర్నూల్ ఎస్టర్డే, వారు నిన్న కర్నూలు వెళ్ళుంటే బాగుండేది. హీ షుడ్ హ్యావ్ మ్యారీడ్ హర్, అతడు ఆమెను వివాహం చేసుకుని ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ గాన్ టు స్కూల్, ఆమె స్కూల్కు వెళ్ళి ఉండాల్సింది. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం హెల్పింగ్ వర్బ్ షెల్ గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో చేయబోయే పనిని చెప్తున్నప్పుడు షెల్, విల్ అనే హెల్పింగ్ వర్బ్లను మనం ఉపయోగిస్తాము. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్, భవిష్యత్తులో చేయబోయే పనిని చెబుతున్నప్పుడు షెల్, విల్ అనే హెల్పింగ్ వర్బ్లను మనం ఉపయోగిస్తాము. సబ్జెక్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. హెల్పింగ్ వర్బ్ షెల్, విల్. వర్బ్ యూజ్డ్ ఇన్ బేస్ ఫామ్. వర్బ్ అనేది ఎప్పుడు కూడా బేస్ ఫామ్ లో ఉండాలి. మరి ఏ సబ్జెక్ట్స్ కు ఏ హెల్పింగ్ వర్బ్ ను వాడతాము అంటే, ఐ, వీకు షెల్ ను వాడతాం. యు, దే, హీ, షీ, ఇట్ వీటికి విల్ అనే హెల్పింగ్ వర్బ్ ను వాడతాం. తర్వాత
వర్బ్ అనేది ఎప్పుడు కూడా బేస్ ఫామ్ లోనే ఉండాలి. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో చేయబోయే పనిని చెప్తున్నప్పుడు షెల్, విల్ అనే హెల్పింగ్ వర్బ్లను మనం ఉపయోగిస్తాము. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో చేయబోయే పనిని చెబుతున్నప్పుడు షెల్, విల్ అనే హెల్పింగ్ వర్బ్లను మనం ఉపయోగిస్తాము. సబ్జెక్ట్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. హెల్పింగ్ వర్బ్ షెల్, విల్. వర్బ్ యూజ్డ్ ఇన్ బేస్ ఫామ్. వర్బ్ అనేది ఎప్పుడు కూడా బేస్ ఫామ్ లో ఉండాలి. మరి ఏ సబ్జెక్ట్స్ కు ఏ హెల్పింగ్ వర్బ్ ను వాడతాము అంటే ఐ, వీకు షెల్ ను వాడతాం. యు, దే, హీ, షీ, ఇట్ వీటికి విల్ అనే హెల్పింగ్ వర్బ్ ను వాడతాం. తర్వాత వర్బ్ అనేది ఎప్పుడు కూడా బేస్ ఫామ్ లోనే ఉండాలి. ఇక్కడ కాస్త శ్రద్ధగా వినండి. నాకు కొంతమంది విద్యార్థులు ఫోన్ చేసి షెల్ను, విల్ని ఉపయోగించేటప్పుడు కొన్ని డౌట్స్ అడిగారండి. డౌట్స్ ఏమని అడిగారంటే, సార్ మేము చాలా బుక్స్లో చదివాము, 40% షెల్ను వాడతారు, 60% విల్ను వాడతారు అని ఇక్కడ రాసింది మేము చదివాం సార్ అని చెప్పి నాకు చెప్పారు. అలా ఏముండదండి. ఇక్కడ మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. రిటర్న్ ఇంగ్లీష్లో మాత్రమే మనం ఐకి, వీకి షెల్ను వాడతాము. స్పోకెన్ ఇంగ్లీష్కి వచ్చేసరికి దాదాపుగా ఇప్పుడు ఐకి, వీకి కూడా విల్నే వాడుతున్నాం. అంటే విల్ను ఎక్కువగా మనం స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో విల్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు షెల్ను ఏ విధంగా ఉపయోగించాలో చూద్దాం. ఐ షెల్ ఆస్క్. నేను అడుగుతాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ ఐ ఆస్క్? నేను అడుగుతానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షెంట్ ఆస్క్. నేను అడగను. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షంట్ ఐ ఆస్క్? నేను అడగనా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షెల్ ఆస్క్. మేము అడుగుతాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ వీ ఆస్క్? మేము అడుగుతామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షంట్ ఆస్క్. మేము అడగము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ వీ ఆస్క్? మేము అడగమా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షెల్ ఆస్క్. నేను అడుగుతాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ ఐ ఆస్క్? నేను అడుగుతానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షెంట్ ఆస్క్. నేను అడగను. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షంట్ ఐ ఆస్క్? నేను అడగనా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షెల్ ఆస్క్. మేము అడుగుతాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ వీ ఆస్క్? మేము అడుగుతామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షంట్ ఆస్క్. మేము అడగము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ వీ ఆస్క్? మేము అడగమా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షెల్ బి ప్లస్ వర్బు పాస్ట్ పార్టిసిపుల్ గా ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. ఐ షెల్ బి సెలెక్టెడ్. నేను ఎంపిక చేయబడతాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ ఐ బి సెలెక్టెడ్? నేను ఎంపిక చేయబడతానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షాంట్ బి సెలెక్టెడ్. నేను ఎంపిక చేయబడను. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ ఐ బి సెలెక్టెడ్? నేను ఎంపిక చేయబడనా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షెల్ బి సెలెక్టెడ్. మేము సెలెక్ట్ చేయబడతాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ వీ బి సెలెక్టెడ్?
మేము సెలెక్ట్ చేయబడతామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షాంట్ బి సెలెక్టెడ్. మేము సెలెక్ట్ చేయబడము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ వి బి సెలెక్టెడ్? మేము సెలెక్ట్ చేయబడమా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షెల్ బి సెలెక్టెడ్. నేను ఎంపిక చేయబడతాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ ఐ బి సెలెక్టెడ్? నేను ఎంపిక చేయబడతానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షాంట్ బి సెలెక్టెడ్. నేను ఎంపిక చేయబడను. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ ఐ బి సెలెక్టెడ్? నేను ఎంపిక చేయబడనా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షెల్ బి సెలెక్టెడ్. మేము సెలెక్ట్ చేయబడతాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ వి బి సెలెక్టెడ్? మేము సెలెక్ట్ చేయబడతామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షాంట్ బి సెలెక్టెడ్. మేము సెలెక్ట్ చేయబడము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ వి బి సెలెక్టెడ్? మేము సెలెక్ట్ చేయబడమా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షెల్ బి ప్లస్ అడ్జెక్టివ్ ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. ఐ షెల్ బి కేర్ఫుల్. నేను జాగ్రత్తగా ఉంటాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ ఐ బి కేర్ఫుల్? నేను జాగ్రత్తగా ఉంటానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షాంట్ బి కేర్ఫుల్. నేను జాగ్రత్తగా ఉండను. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ ఐ బి కేర్ఫుల్? నేను జాగ్రత్తగా ఉండనా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షెల్ బి కేర్ఫుల్. మేము జాగ్రత్తగా ఉంటాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ వీ బి కేర్ఫుల్? మేము జాగ్రత్తగా ఉంటామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షాంట్ బి కేర్ఫుల్. మేము జాగ్రత్తగా ఉండము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ వి బి కేర్ఫుల్? మేము జాగ్రత్తగా ఉండమా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షెల్ బి కేర్ఫుల్. నేను జాగ్రత్తగా ఉంటాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ ఐ బి కేర్ఫుల్? నేను జాగ్రత్తగా ఉంటానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షాంట్ బి కేర్ఫుల్. నేను జాగ్రత్తగా ఉండను. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ ఐ బి కేర్ఫుల్? నేను జాగ్రత్తగా ఉండనా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షెల్ బి కేర్ఫుల్. మేము జాగ్రత్తగా ఉంటాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ వీ బి కేర్ఫుల్? మేము జాగ్రత్తగా ఉంటామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షాంట్ బి కేర్ఫుల్. మేము జాగ్రత్తగా ఉండము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ వి బి కేర్ఫుల్? మేము జాగ్రత్తగా ఉండమా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షెల్ బి ప్లస్ వర్బు ఐఎన్జి ఫామ్గా ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. ఐ షెల్ బి ప్లేయింగ్. నేను ఆడుతూ ఉంటాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ ఐ బి ప్లేయింగ్? నేను ఆడుతూ ఉంటానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షాంట్ బి ప్లేయింగ్. నేను ఆడుతూ ఉండను. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ ఐ బి ప్లేయింగ్? నేను ఆడుతూ ఉండనా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షెల్ బి ప్లేయింగ్. మేము ఆడుతూ ఉంటాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ వీ బి ప్లేయింగ్? మేము ఆడుతూ ఉంటామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షాంట్ బి ప్లేయింగ్. మేము ఆడుతూ ఉండము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ వీ బి ప్లేయింగ్? మేము ఆడుతూ ఉండమా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షెల్ బి ప్లేయింగ్. నేను ఆడుతూ ఉంటాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ ఐ బి ప్లేయింగ్? నేను ఆడుతూ ఉంటానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షాంట్ బి ప్లేయింగ్. నేను ఆడుతూ ఉండను. దిస్ ఈజ్
నెగటివ్ సెంటెన్స్. షాంట్ ఐ బి ప్లేయింగ్? నేను ఆడుతూ ఉండనా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షెల్ బి ప్లేయింగ్. మేము ఆడుతూ ఉంటాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ వీ బి ప్లేయింగ్? మేము ఆడుతూ ఉంటామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షాంట్ బి ప్లేయింగ్. మేము ఆడుతూ ఉండము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ వీ బి ప్లేయింగ్? మేము ఆడుతూ ఉండమా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షెల్ హ్యావ్ టు ప్లస్ వర్బ్ ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. ఐ షెల్ హ్యావ్ టు పార్టిసిపేట్. నేను పాల్గొనాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ ఐ హ్యావ్ టు పార్టిసిపేట్? నేను పాల్గొనాల్సి ఉంటుందా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షాంట్ హ్యావ్ టు పార్టిసిపేట్. నేను పాల్గొనాల్సి ఉండదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ ఐ హ్యావ్ టు పార్టిసిపేట్? నేను పాల్గొనాల్సి ఉండదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షెల్ హ్యావ్ టు పార్టిసిపేట్. మేము పాల్గొనాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్? మేము పాల్గొనాల్సి ఉంటుందా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షాంట్ హ్యావ్ టు పార్టిసిపేట్. మేము పాల్గొనాల్సి ఉండదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్? మేము పాల్గొనాల్సి ఉండదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షెల్ హ్యావ్ టు పార్టిసిపేట్. నేను పాల్గొనాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ ఐ హ్యావ్ టు పార్టిసిపేట్? నేను పాల్గొనాల్సి ఉంటుందా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షాంట్ హ్యావ్ టు పార్టిసిపేట్. నేను పాల్గొనాల్సి ఉండదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ ఐ హ్యావ్ టు పార్టిసిపేట్? నేను పాల్గొనాల్సి ఉండదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షెల్ హ్యావ్ టు పార్టిసిపేట్. మేము పాల్గొనాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్? మేము పాల్గొనాల్సి ఉంటుందా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షాంట్ హ్యావ్ టు పార్టిసిపేట్. మేము పాల్గొనాల్సి ఉండదు. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్? మేము పాల్గొనాల్సి ఉండదా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షెల్ హ్యావ్ ప్లస్ వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ గా ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. ఐ షెల్ హ్యావ్ టేకెన్. నేను తీసుకుని ఉంటాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ ఐ హ్యావ్ టేకెన్? నేను తీసుకుని ఉంటానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షాంట్ హ్యావ్ టేకెన్. నేను తీసుకుని ఉండను. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ ఐ హ్యావ్ టేకెన్? నేను తీసుకుని ఉండనా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షెల్ హ్యావ్ టేకెన్. మేము తీసుకుని ఉంటాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ వీ హ్యావ్ టేకెన్? మేము తీసుకుని ఉంటామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షాంట్ హ్యావ్ టేకెన్. మేము తీసుకుని ఉండము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ వీ హ్యావ్ టేకెన్? మేము తీసుకుని ఉండమా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షెల్ హ్యావ్ టేకెన్. నేను తీసుకుని ఉంటాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ ఐ హ్యావ్ టేకెన్? నేను తీసుకుని ఉంటానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షాంట్ హ్యావ్ టేకెన్. నేను తీసుకుని ఉండను. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ ఐ హ్యావ్ టేకెన్? నేను తీసుకుని ఉండనా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షెల్ హ్యావ్ టేకెన్. మేము తీసుకుని ఉంటాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ వీ హ్యావ్ టేకెన్? మేము తీసుకుని ఉంటామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షాంట్ హ్యావ్ టేకెన్.
మేము తీసుకొని ఉండము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ వీ హ్యావ్ టేకెన్, మేము తీసుకొని ఉండమా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షెల్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ గా ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. ఐ షెల్ హ్యావ్ బీన్ కాల్డ్, నేను పిలువబడి ఉంటాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ ఐ హ్యావ్ బీన్ కాల్డ్, నేను పిలువబడి ఉంటానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షాంట్ హ్యావ్ బీన్ కాల్డ్, నేను పిలువబడి ఉండను. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ ఐ హ్యావ్ బీన్ కాల్డ్, నేను పిలువబడి ఉండనా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షెల్ హ్యావ్ బీన్ కాల్డ్, మేము పిలువబడి ఉంటాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ వీ హ్యావ్ బీన్ కాల్డ్, మేము పిలువబడి ఉంటామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షాంట్ హ్యావ్ బీన్ కాల్డ్, మేము పిలువబడి ఉండము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ వీ హ్యావ్ బీన్ కాల్డ్, మేము పిలువబడి ఉండమా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షెల్ హ్యావ్ బీన్ కాల్డ్, నేను పిలువబడి ఉంటాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ ఐ హ్యావ్ బీన్ కాల్డ్, నేను పిలువబడి ఉంటానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షాంట్ హ్యావ్ బీన్ కాల్డ్, నేను పిలువబడి ఉండను. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ ఐ హ్యావ్ బీన్ కాల్డ్, నేను పిలువబడి ఉండనా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షెల్ హ్యావ్ బీన్ కాల్డ్, మేము పిలువబడి ఉంటాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ వీ హ్యావ్ బీన్ కాల్డ్, మేము పిలువబడి ఉంటామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షాంట్ హ్యావ్ బీన్ కాల్డ్, మేము పిలువబడి ఉండము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ వీ హ్యావ్ బీన్ కాల్డ్, మేము పిలువబడి ఉండమా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. షెల్ హ్యావ్ బీన్ ప్లస్ వర్బ్ ఐఎన్జి ఫామ్ గా ఉన్నప్పుడు ఏ విధంగా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. ఐ షెల్ హ్యావ్ బీన్ కలెక్టింగ్, నేను సేకరిస్తూ ఉంటాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ ఐ హ్యావ్ బీన్ కలెక్టింగ్, నేను సేకరిస్తూ ఉంటానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షాంట్ హ్యావ్ బీన్ కలెక్టింగ్, నేను సేకరిస్తూ ఉండను. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ ఐ హ్యావ్ బీన్ కలెక్టింగ్, నేను సేకరిస్తూ ఉండనా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షెల్ హ్యావ్ బీన్ కలెక్టింగ్, మేము సేకరిస్తూ ఉంటాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ వీ హ్యావ్ బీన్ కలెక్టింగ్, మేము సేకరిస్తూ ఉంటామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షాంట్ హ్యావ్ బీన్ కలెక్టింగ్, మేము సేకరిస్తూ ఉండము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ వీ హ్యావ్ బీన్ కలెక్టింగ్, మేము సేకరిస్తూ ఉండమా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షెల్ హ్యావ్ బీన్ కలెక్టింగ్, నేను సేకరిస్తూ ఉంటాను. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ ఐ హ్యావ్ బీన్ కలెక్టింగ్, నేను సేకరిస్తూ ఉంటానా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఐ షాంట్ హ్యావ్ బీన్ కలెక్టింగ్, నేను సేకరిస్తూ ఉండను. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ ఐ హ్యావ్ బీన్ కలెక్టింగ్, నేను సేకరిస్తూ ఉండనా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షెల్ హ్యావ్ బీన్ కలెక్టింగ్, మేము సేకరిస్తూ ఉంటాము. దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. షెల్ వీ హ్యావ్ బీన్ కలెక్టింగ్, మేము సేకరిస్తూ ఉంటామా? దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. వీ షాంట్ హ్యావ్ బీన్ కలెక్టింగ్, మేము సేకరిస్తూ ఉండము. దిస్ ఈజ్ నెగటివ్ సెంటెన్స్. షాంట్ వీ హ్యావ్ బీన్ కలెక్టింగ్, మేము సేకరిస్తూ ఉండమా? దిస్ ఈజ్ నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్.